తెలుగుని ఏం చేశారు, ఇక్కడ తెలంగాణ తెలుగు సంబంధించి తెలుగు మాండలికాన్ని, తెలుగు యాసని, ప్రతి ప్రాంతానికి యాస ఉంటుంది. యాస వేరు, ఉత్తరాంధ్ర యాస గోదావరి జిల్లాలో ఉండదు, గోదావరి జిల్లాలో యాస కృష్ణాలో ఉండదు, కృష్ణాలో ఉండే యాస రాయలసీమలో ఉండదు, రాయలసీమలో ఉండేది మరో చోట ఉండదు, మారిపోతుంటుంది. యాస గురించిన కాదు సమస్య. ఇక్కడి మాండలికాన్ని లేకపోతే దాన్ని తక్కువగా చేసి చూడడం అనేది అది ప్రామాణికం కాదు అనడం వల్ల మాకు ఒక ఐడెంటిటీ ఉంది అని, భాషని తర్వాత ప్రాంతాన్ని కూడా తీసుకుని ఒక ఐడెంటిటీ, అస్తిత్వం అని. అంచేత మాకొక ఈ అస్తిత్వానికి ఒక రూపం కావాలి. తెలంగాణ తల్లి అంటే కేవలం భాషకు తల్లి కాదు, ఒక అస్తిత్వానికి రూపం. సో ఒక అస్తిత్వానికి ఒక రూపాన్ని మనం సృజించుకునే ప్రయత్నం చేశారు. ఇది ఒక రూపం, ఇది మా మాతృమూర్తి అని అనమాట. ఇది మన కాంటెంపరీ సొసైటీ కాబట్టి, వర్తమానం కాబట్టి, ఎప్పుడో ఎవరో సృష్టించేశారనుకోండి మనం మార్చుకోం, అది అట్లాగే పెట్టుకుని నడిపిస్తాం. ఇది వర్తమానం దగ్గరకు వచ్చేసరికి అందరి కళ్ళ ముందే సృష్టి జరిగింది కదా. సృష్టి జరిగేటప్పుడు తెలంగాణ అస్తిత్వం నుంచి మళ్ళీ అనేక కోణాలు వచ్చేసిన తర్వాత తెలంగాణ సాధన అయిన తర్వాత చాలా కోణాలు వచ్చాయంటే తెలంగాణ అనే మాతృమూర్తి ఏ మాతృమూర్తిని పోలి ఉంటుంది అంటే వెంటనే సామాజిక వర్గాలు, ఆర్థిక వర్గాలు వచ్చాయి. పేద తల్లి, కూలి తల్లి, రైతు తల్లి, ఏ తల్లి కావాలా, ఇది ఒక ఆర్థిక వర్గం. అలా కాకుండా ఇంకేమిటి, సామాజిక వర్గాలలో తెలంగాణలో సో ఇప్పుడు నిజామాబాద్లో కూలికెళ్ళే తల్లులు ఒకలా కట్టుకుంటారు, ఇంకో చోట ఇంకోలో కూలి తల్లులు వస్తాయి. ఏ కూలి తల్లి అని అక్కడ ఉందా, ఇలాంటి భావన వచ్చింది. ఎందుకోసం అంటే సామాజిక తెలంగాణ అనేది తెలంగాణలో అంతర్భాగంగా వచ్చినటువంటి అంశం.